శ్రోతలందరికీ నమస్కారం. లంచ్ అయిపోయిందన్నట్లుగా బెల్ మోగింది. అప్పటి వరకు అన్నాలు తిని స్కూల్ ఆవరణలో ఆడుకుంటున్న పిల్లలంతా క్లాస్లోకి పరిగెత్తారు. స్కూల్ గేట్ కూడా మూసివేస్తున్నాడు వాచ్మెన్. లంచ్ సమయంలో అమ్మకాలు సాగించిన ఐస్ క్రీం, మిఠాయిలు, మామిడికాయ ముక్కలు, ముంత కింద పప్పు, బండ్లు స్కూల్ దగ్గర నుంచి కదిలాయి. నిమిషాల్లో ఆరు బయట అంతా నిర్మానుష్యం అయిపోయింది. రామచంద్రయ్య మాస్టారు స్టాఫ్ రూంలో కుర్చీలో నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నాడు. మనసంతా శూన్యంగా ఉంది. బల్ల మీద ఉన్న సైన్స్ టెక్స్ట్ బుక్లోంచి అమాయకంగా తొంగి చూస్తుంది ఇన్లాండ్ కవర్. రామచంద్రయ్య ఈ నెలలోనే రిటైర్ అవుతున్నాడు. ఉద్యోగరీత్యా ఈ ఊళ్ళో ఉండటమే కానీ స్థిరాస్తులు ఏమీ కూడబెట్టింది లేదు. ఉన్న ఒక్క కొడుక్కి చదువు చెప్పించి ఉద్యోగం కోసం ఖర్చు పెట్టేసరికి ఓపిక తరిగిపోయింది. పిఎఫ్ గట్రాలు కరిగిపోయాయి. దానికి తోడు వయసు మీద పడే కొద్దీ పలకరించే జబ్బులు. బతకనివ్వవు, చావనివ్వవు. జేబుకి మాత్రం సిరిజల్లులు జారేంత చిల్లులు. కొడుకు పెళ్ళయి పిల్లాడితో పట్నంలో కాపురం పెట్టాడు. చదువుకు తగ్గ ఉద్యోగం కాకపోయినా గవర్నమెంట్ ఉద్యోగం కావడంతో చేరమని తానే సలహా ఇచ్చి చేర్పించాడు. భార్య సుశీలమ్మ ఎప్పుడెప్పుడు భర్త రిటైర్ అవుతాడా, పట్నంలో ఉన్న కొడుకు దగ్గరికి ఎగిరి వెళ్ళిపోదామా అన్న ఆరాటంతో ఉంది. ఆ సందర్భంగానే కొడుక్కి ఉత్తరం రాశాడు రామచంద్రయ్య. దానికి జవాబే ఆ ఇన్లాండ్ కవర్. దాన్ని చదివిన దగ్గర నుంచి అతడికి రిటైర్మెంటు మరణశిక్షలాగా, ఆ తర్వాత అంతా అంధకారంగా కనిపిస్తుంది. రామచంద్రయ్య క్లాస్ రూమ్ వైపు వెళ్తుండగా ఓ పిల్లవాడు వచ్చి చేతులు కట్టుకొని పాఠం అప్పగించినట్లు, మాస్టారు, మా తాతయ్య ఊరి నుండి వచ్చాడు. రేపు ఆదివారం పొద్దున్నే మీ ఇంటికి వస్తాట. మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పమన్నాడు అని చెప్పి తల ఊపేలోపే తుర్రుమని వాడి క్లాసు వైపు పరిగెత్తాడు. శ్రీనివాసమూర్తి ఊళ్ళోకి వచ్చాడన్నమాట అనుకుంటూ పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు రామచంద్రయ్య. అతని మనసులో ఆలోచనలు. శ్రీనివాసమూర్తి తనకు 2 ఏళ్ల సీనియర్. లెక్కల మాస్టర్గా రిటైర్ అయ్యి హైదరాబాదులో కొడుకు దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడే బ్యాంకు ద్వారా పెన్షన్ తీసుకుంటూ మనవళ్లతో హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు. ఈ ఊళ్ళో పొలాలు ఉన్నాయి. ఏటా పంట సమయానికి వచ్చి ఐవేజు వసూలు చేసుకొని వెళ్తుంటాడు. కూతుర్ని ఇదే ఊళ్ళో ఇవ్వడంతో అక్కడే మకాం. వచ్చినప్పుడల్లా అందరిళ్ళకి సుడిగాలిలా తిరిగి గలగలా మాట్లాడి వెళ్తుంటాడు. ఇప్పుడు పంట కోతల సమయం కూడా కాదు. ఎందుకొచ్చినట్లో అనుకున్నాడు రామచంద్రయ్య. నీ కొడుకు ఉత్తరం రాశాడు అన్నాడు రామచంద్రయ్య ఉపోద్ఘాతంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కాఫీ తాగుతూ. ఎదురుగా కూర్చొని కూరగాయలు తరుగుతున్న సుశీలమ్మ ఒక్కసారిగా అలక ఆరాటం కలగలిపి, ఏమిటండి, వచ్చి అరగంట అయింది, ఈ విషయం చెప్పనే లేదు. పిల్లాడి ఉత్తరం కంటే మీ కాఫీ ఎక్కువైందన్నమాట. ఇంతకీ ఏం రాశాడండి అని అడిగింది. ఏముంది, తన పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందట. జీతం బోటాబోటీగా ఇంటి ఖర్చులకే సరిపోతుందట. పిల్లల టర్మ్ ఫీజులకి ప్రతిసారి అప్పు చేయవలసి వస్తుందట. పెన్షన్ డబ్బులతో ఈ ఊళ్ళోనే కాలక్షేపం చెయ్యమని సలహా ఇచ్చాడు అన్నాడు నిరాసక్తంగా. నిరుత్తరురాలైంది సుశీలమ్మ. నోటమాట రాలేదు. గుండె ఒక్క క్షణం ఆగినట్లయింది. కళ్ళప్పగించి భర్త మొహంలోకి చూసింది. అప్పటిదాకా ఆమె కళ్ళల్లో కనిపించిన ఆశ ఆవిరయ్యి నీళ్లు చిప్పిల్లాయి. కూరలు మరింత విసురుగా తరుగుతూ ఆక్రోశంగా అంది. ఏమిటో, ఇంతకాలానికి కూటి కోసం పిల్లల్ని దేబరించాల్సి వస్తుంది. కడుపు కట్టుకొని ప్రయోజకుల్ని చేశారు. మన కోసం చిన్న గుడిసె కూడా ఆలోచించలేదు. అవసరం తీరాక వాడి దోవన వాడు పోయాడు. ఏం చేస్తానులే సుశీల, ప్రతి ఏడాది ఎంతోమంది పిల్లలు చదువు చెప్పించుకొని వెళ్తుంటారు. వీడు అందులోనే అనుకుంటే సరి అన్నాడే కానీ తాను సమాధాన పడలేకపోతున్నాడు. శ్రీనివాసమూర్తి వచ్చాడు. పలకరింపులు, కాఫీలు అయిన తర్వాత కబుర్లలో పడ్డారు. ఏమయ్యా రామచంద్రయ్య, నీ రిటైర్మెంట్ ప్లాను ఏమిటి? కొడుకు దగ్గరికి వెళ్ళటమేనా, ఇంకేమైనా ఉందా? రామచంద్రయ్య నిశ్శబ్దంగా నవ్వాడు. సుశీలమ్మ అందుకుంది. మాకంత అదృష్టం కూడానా అన్నయ్య గారు? మేము వస్తామన్నా కూడా
వద్దనే అంటున్నాడు మా కొడుకు. కడుపు నిండా తిన్నది లేదు, కంటి నిండా పడుకున్నది లేదు. పెంచటం ప్రయోజకుల్ని చేయటంలోనే ముసలి వాళ్ళం అయిపోయాం. నిండా పండేదాకా అంటి పెట్టుకొని అవసరం తీరాక విసిరికొట్టే తొడిమల్లాగా అయిపోయింది బతుకు అని ముక్కు ఎగబీలుస్తూ కొంగు అడ్డం పెట్టుకుంది. శ్రీనివాసమూర్తి రామచంద్రయ్య వంక చూశాడు. ఏం రామచంద్రయ్య, నీ బాధ కూడా అదేనా? రామచంద్రయ్య పెదిమ విరుస్తూ తలూపాడు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడట. ఇక్కడే పెన్షన్తో బతికేయమన్నాడు. శ్రీనివాసమూర్తి దీర్ఘంగా నిట్టూర్చాడు. ఏమిటయ్యా నీ బాధ? ఇంతమందికి చదువు చెప్పావు. ప్రతి పాఠాన్ని విశ్లేషించి విడమర్చి చెప్పే నువ్వు కూడా అనాలోచితంగా మనసు కష్టపెట్టుకుంటున్నావే. పాఠం వేరు పాశం వేరయ్యా, నీకు చెప్పలేను అన్నాడు రామచంద్రయ్య. సుశీలమ్మ చురుగ్గా చూస్తూ అంది. లక్షలు కూడబెట్టి మనవళ్లతో హాయిగా కాలక్షేపం చేస్తూ ఉంటే మేం కూడా ఎన్ని కబుర్లైనా చెప్పగలమన్నయ్య గారు. రామచంద్రయ్య మందలిస్తూ, సుశీ, ఏమిటా మాటలు అన్నాడు. అతని భుజం తడుతూ వేదాంతిలా నవ్వాడు శ్రీనివాసమూర్తి. నాకు తెలుసమ్మా, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నేనొక్క ప్రశ్న అడుగుతాను, సమాధానం చెబుతారా? ఏమిటన్నట్లు అతని కేసి చూశారిద్దరూ. కొడుకు కోసం జీవితం త్యాగం చేశాం అనుకుంటూ వాణ్ణి తిట్టిపోస్తున్నారే. వాడు మిమ్మల్ని రావద్దని అనలేదే. ఇక్కడే ప్రశాంతంగా ఉండమన్నాడు, అంతేగా. తల్లిదండ్రుల్ని చూడలేకపోవటం అతని తప్ప? చూడగలిగినంత జీతం లేని వాడి ఉద్యోగం తప్ప? వాడికి ఆ ఉద్యోగం నువ్వు ఇప్పించిందేగా. మరి అది మీ తప్ప? చెప్పండి. తమ అసమర్థతని తేట తెల్లం చేసే ఆ ప్రశ్నకి తెల్ల మొహాలేశారు దంపతులిద్దరూ. ఆలోచించండి. మీ ఆర్థిక స్థాయిని బట్టి వాడికి చదువు చెప్పించారు. వాడి ఆర్థిక స్థాయిని బట్టి వాడు సంసారం ఈదుతున్నాడు. వీలుంటే వాడికి చేదోడుగా నిలవాలి కానీ వాడికి మరింత భారం కాకూడదు. అంటే అమ్మానాన్నల్ని చూడాల్సిన బాధ్యత వాడికి లేదంటారా? బలహీన స్వరంతో అడిగింది సుశీలమ్మ. అదే చెబుతున్నాను. బాధ్యత అని మీరనుకుంటున్నారు. అది వాడికి భారంగా మారుతుందని గుర్తించటం లేదు. ఇంకా నయం, అప్పులు ఎక్కువయ్యాయి. మీ గ్రాడ్యుటీ పిఎఫ్ తాలూకు డబ్బులు వెంటనే పంపమని రాసుంటే మీరేం చేసేవారు? మిమ్మల్ని తీసుకెళ్ళి 1 నెల స్వర్గం చూపించి బయటికి పంపించేసి ఉంటే ఏం చేయగలిగేవారు? మీ కొడుకు సంస్కారం ఉన్నవాడు. అందుకే తన పరిస్థితిని మీ ముందుంచాడు. అది మీరు అర్థం చేసుకోవాలి. రామచంద్రయ్య తల పంకిస్తూ, నిజమే అనుకో, కానీ నా పెన్షన్ కూడా కలుపుకొని అందరం కలిసి ఉంటే కలో గంజో అమృతంగా ఉంటుందయ్యా. మన చుట్టుపక్కల వాళ్ళ పిల్లలు 5,000 మైళ్ళ అవతల ఉన్నవాళ్ళు కూడా తల్లిదండ్రులతో ఎప్పుడొస్తారా అని తరచి అడుగుతున్నారు. 5 గంటల ప్రయాణం దూరంలో ఉన్నవాడు అంత నిష్ఠూరంగా రాయటం సబబేనా అన్నాడు. శ్రీనివాసమూర్తి చిరునవ్వు నవ్వాడు. రామచంద్రయ్య, వాస్తవం అంతకంటే నిష్ఠూరంగా ఉంటుంది. కలిసి ఉండలేకపోవడానికి కారణం కేవలం ఆర్థిక సమస్య ఒక్కటే కాదు, మరెన్నో సున్నితమైన కారణాలుంటాయి. అవి అనుభవిస్తే కానీ అర్థం కావు. మీ వాడి చుట్టూ ఎన్ని అనుభవాలున్నాయో. వాడు ఎంత లోతుగా ఆలోచించి ఆ ఉత్తరం రాశాడో. సుశీలమ్మ మధ్యలోనే అందుకుంది. మీరు అలా వాణ్ణి వెనుకేసుకు రాకండి అన్నయ్య గారు. వాడి ఊసెత్తుతేనే మనసు బగ్గుమంటుంది అని క్షణం ఆగి, ఆయన ఒడ్డున ఉన్నవాళ్ళు మీరు, నిండా మునిగిపోతున్న వాళ్ళం మేము అంది. శ్రీనివాసమూర్తి ఆమె వైపు దీర్ఘంగా చూశాడు. నీ కొడుకు నుంచి ఏదో ఆశించావు, అది వికటించేసరికి ఇంత బాధపడుతున్నావు. ఉమ్మడి కుటుంబాలపైన నీకు సరైన అవగాహన లేదు. నా అనుభవం చెబుతాను విను అంటూ గొంతు సవరించుకొని మొదలెట్టాడు. రిటైర్మెంట్ అయ్యి ఇక్కడ ఇల్లు ఖాళీ చేసి కొడుకు దగ్గరికెళ్ళిన మొదట్లో కొద్ది రోజులు అంతా ఆనందమే. అత్తగారు ఇక నిద్రపోండి అని చెప్పి గాని తన గదిలోకి వెళ్ళని కోడలు, ఆఫీస్ విషయాలు సైతం నాతో చర్చించి సలహాలు తీసుకునే కొడుకు, పురాణ కథలు వినందే నిద్రపోని మనవళ్ళు, అబ్బో గుండె పగిలేంత ఆనందం. కొన్ని రోజులకి ఆ ఆనందం అంతా సర్దుకుంది. అందరూ తమ తమ పాత రొటీన్లో పడిపోయారు.
అప్పుడు తెలిసింది, మా చేరిక వారి సహన జీవన శైలిలో మార్పు తెస్తుంది. మార్పు అని గౌరవంగా అనుకున్నాను, కానీ అది ఓ డిస్టర్బెన్స్. ప్రతి జంటకి తమ జీవితం ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, వారి భవిష్యత్తు ఎలా ఉండాలి అన్న విషయంలో ఓ దృక్పథం ఉంటుంది. మీకులాగానే వాళ్ళకి ఆ హక్కు ఉంది. మేం చేరటం వల్ల వాళ్ళ పద్ధతి కాస్త చెదిరిందని నాకు అనిపించింది. ఒక్క క్షణం ఆగాడు. రామచంద్రయ్య, సుశీలమ్మలు ఊపిరి బిగపట్టి వింటున్నారు. ఏమి వినాల్సి వస్తుందో అన్నట్లుగా. శ్రీనివాసమూర్తి కొనసాగించాడు. నేను నా భార్యతో చర్చించాను. ఊరికే తిని కూర్చునే కంటే వంట వార్పు తానే చేస్తానంది. మన ఇంట్లో పని మనం చేసుకోవటం తప్పేమీ లేదనుకున్నాం. దీంతో కోడలికి వెసులుబాటు కలిగింది. టీచర్గా పని చేయటం వల్లనేమో నాకు ఆడపిల్లలు కూడా చదువుకొని ఉద్యోగం చేస్తుంటే చూడాలని కోరిక. కోడల్ని కాలక్షేపం కోసం ఉద్యోగంలో చేరమన్నాను. నా కొడుకు మొదట వ్యతిరేకించిన మంచి జీతం కావటంతో ఒప్పుకున్నాడు. నేను రోజు పొద్దున్నే వాకింగ్కి వెళ్ళి వస్తూ పాలు కూరలు తెచ్చేవాడిని. పిల్లల స్కూలు దగ్గరే కావడంతో వాళ్ళని దింపి తీసుకొని వచ్చేవాడిని. దాంతో పాలవాన్ని, స్కూల్ ఆటోవాన్ని మాన్పించగలిగాం. కొన్నాళ్ళకి ఈ రకమైన జీవన విధానానికి అలవాటు పడ్డాం. సుశీలమ్మ మెచ్చుకోలుగా అంది. చాలా పెద్దరికంగా సర్దుకుపోయారు మీరు వదినగారు. చేదోడు వాదోడుగా మారారన్నమాట. అవునమ్మా, మేము అదే విధంగా అనుకున్నాం. కానీ ఒక విషయం మర్చిపోయాం. వాళ్ళకి సాయంగా ఉంటున్నాం అనుకుంటూనే వారి ప్రమేయం లేకుండా వారి జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చాం. అన్నీ అనుకూలంగా సాగినంత కాలం పర్వాలేదు. కానీ ఎప్పుడైనా తాను లేవలేకపోయినా, నేను బయటకు వెళ్ళలేకపోయినా, లేదా పని మీద మన ఊరు వచ్చినా కొడుకు కోడలి మీద అదనపు బాధ్యతలు పడేవి. ఆ చిరాకుతో వాళ్ళేమన్నా అంటే మా మనసులు బాధపడేవి. నిజం చెబుతున్నాను రామచంద్రయ్య. చివరికి మా బతుకులు వంట మనిషి, పనివాడి స్థాయికి చేరుకున్నాయి ఏమిటా అని 1-2 సార్లు నేను మదనపడ్డ మాట వాస్తవం. అప్పుడే నా విజ్ఞత నన్ను హెచ్చరించింది. కొడుకు ఇంటికి వచ్చింది మనం. వాడి ప్రమేయం లేకుండానే వాడి జీవన విధానంలో నిర్ణయాలు తీసుకుంది మనమే. ఇప్పుడు వాడేదో చిరగ్గా అనే మాటల్ని మనకు అన్వయించుకొని విపరీత అర్థాలు తీసుకున్నది మనమే. బాగున్నా బాగులేకపోయినా ఒకరి పరిస్థితికి మరెవరో బాధ్యులు కారు. బాధ్యుల్ని చేయకూడదు కూడా. అని సుశీలమ్మ వైపు చూసి నిష్ఠూరంగా ఉన్నా కానీ ఒక్క విషయం చెబుతాను. మనం మారాలి. మన ఆలోచన తీరు మార్చాల్సిన సమయం వచ్చింది. ప్రతి తరానికి తనదైన జీవన విధానం ఉంటుంది. తరాలతో పాటే సమాజ ధర్మాలు, సాంప్రదాయాలు కూడా మెల్లమెల్లగా మారిపోతూ ఉంటాయి. దాన్ని అర్థం చేసుకొని మనం ప్రవర్తించాలి. ఎవరి జీవితాల్లోనైనా మన ప్రస్తావన ఒక మధురమైన అనుభవంగా ఉండాలి, కానీ అగాధాల్ని సృష్టించకూడదు. అప్పుడే నిర్ణయించుకున్నాను. మనకంటూ మనదైన ప్రపంచాన్ని నిర్మించుకుందాం. మనతో సహజీవనం సాగించే వాళ్ళే మన కుటుంబం. మన పిల్లల దగ్గర పరాన్న జీవులమనే భావంతో బతికే కన్నా పండుగలకో పబ్బాలకో వాళ్ళనే మన ప్రపంచానికి ఆహ్వానిస్తే ఎంత బాగుంటుంది. నా భార్యతో నా ఆలోచనల్ని పంచుకున్నాను. నాకు నీడలా తోడైంది. ఇప్పటి నా రాకకు కారణం అదే. పొలం అమ్మేసి నగరంలో ఉషస్సు అనే సేవాశ్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ఇది పడమటి దిక్కున చిగురించే ఉషస్సు. జీవనం కోసం ఇన్నేళ్లు కష్టపడ్డ మనలాంటి సీనియర్ సిటిజన్లకి జీవితాన్ని రుచి చూపించే ఉషస్సు. నా కొడుకు కోడలు మొదట గిల్టీగా ఫీల్ అయ్యారు, కానీ నా అంతరార్థం గ్రహించాక మనస్ఫూర్తిగా అంగీకరించారు. రామచంద్రయ్య తడిచేరిన కళ్ళను తుడుచుకొని ఉద్వేగంగా శ్రీనివాసమూర్తి భుజం పట్టి కుదిపేశాడు. సుశీలమ్మ సంగతి చెప్పనే అక్కర్లేదు. కళ్ళు వరదలయ్యాయి. ఎంత బాగా చెప్పారన్నయ్య గారు. ఎవరినో తప్పుపడుతూ మన మనసుల్ని కుళ్ళబొడిచే కన్నా ఏ అనాథాశ్రమంలోనో దేవుడి గుళ్ళోనో పడుండి టైంకి ఇంత ప్రసాదంతో కడుపు నింపుకోవటమే ఉత్తమం. కాటికి కాళ్ళు చాచుకొని ఉన్నవాళ్ళం, ఇంకేమీ చెయ్యలేని నిస్సహాయులం. శ్రీనివాసమూర్తి అడ్డు తగులుతూ, నువ్వు అపార్థం చేసుకుంటున్నావమ్మా. సేవాశ్రమం అంటే వృద్ధాశ్రమం, అనాథాశ్రమం లాంటిది కాదు.
అవి నిస్సాహులు సేవలు పొందే ఆరామాలు. మన సేవాశ్రమం అంటే సమాజ సేవకు నడుం కట్టిన వినూత్న సైన్యం. మనం వృద్ధులం కాదు, సిద్ధులం అని రుజువు చేసే వ్యవస్థ. రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంకేం చేస్తాం? నిర్వేదంగా అన్నాడు రామచంద్రయ్య. ఆయన వైపు సానుభూతిగా చూశాడు శ్రీనివాసమూర్తి. నువ్వు జీవనం గురించి భయపడుతున్నావు, కానీ జీవితం అంతకంటే విలువైంది. రిటైర్మెంటు అంటే జీవితం అయిపోయినట్లే అనో, నువ్వింకా దేనికి పనికిరావనో కాదు. ఇప్పటి వరకు ఒక చిన్న వ్యవస్థలో నీ వంతు బాధ్యత ముగించావు. ఇప్పటికిక స్వేచ్ఛగా అతిపెద్ద వ్యవస్థలో నీ అస్తిత్వాన్ని వినియోగించేందుకు కల్పించే వెసులుబాటు. రామచంద్రయ్య మెచ్చుకోలుగా తలూపాడు. కానీ సుశీలమ్మ సమాధాన పడలేకపోతుంది. అలా అని శ్రీనివాసమూర్తి చెబుతున్న రీజనింగ్ను కాదనలేకపోతుంది. అందరూ లేనట్లుగా బతకటం చిత్రవ్యధ కాదా? బేలగా అంది సుశీలమ్మ. అదే చెబుతున్నాను. ఈ వయసులో మనది ఓ విచిత్రమైన పరిస్థితి. పిల్లలకు మన అవసరం అంతగా ఉండదు. మనకంటూ సామాజిక హోదా కూడా అంతంత మాత్రమే. కాలంతో పరుగు తీసే జీవన విధానంలో మనల్ని ఎవరూ పట్టించుకోవటం లేదనే సెల్ఫ్ పిటీ. అందుకే మనకై మనమే ఓ వ్యాపకం ఏర్పరచుకోవాలి. మనలాంటి వాళ్ళ కోసమే నేను తలపెట్టిన యజ్ఞమే ఉషస్సు, ఒక సేవాశ్రమం. ఏమిటో అన్నయ్య గారు, మీరెన్నైనా చెప్పండి. ఎవరికి అక్కర్లేనప్పుడు రిటైర్మెంట్ రోజే చచ్చిపోతే పీడ వదులుతుంది అనిపిస్తుంది అంది సుశీలమ్మ. రామచంద్రయ్య గద్దింపుగా మందలించాడు. సుశీల, ఏమిటా మాటలు? ఆ ఉత్తరం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మతి లేనట్లే మాట్లాడుతున్నావు. శ్రీనివాసమూర్తి అతన్ని వారిస్తూ సుశీలమ్మ వైపు చూసి, ఎందుకమ్మా 1కి 10 సార్లు చావు కోరుకుంటావు? రిటైర్మెంటు అనేది జీవనోపాధికి చివరి రోజు మాత్రమే, జీవితానికి కాదు. ఇక సమస్యలంటావా? ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. చావే సమస్యకి పరిష్కారం అయితే ప్రతి మనిషి రోజుకు 10 సార్లన్నా చావాలి. దేవుడిచ్చిన జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాలి. జీవితానికి ఒక సార్థకత చేకూర్చాలి. కొడుకు చూడడనేసరికి దిగాలు పడిపోయారే. ఒక్క క్షణం వాస్తవ దృష్టిలో ఆలోచించు. మీరిద్దరూ పెన్షన్ డబ్బులతో నిజంగా బతకలేరా అని అడిగాడు. దర్జాగా బతకగలం వెంటనే అన్నాడు రామచంద్రయ్య. మరెందుకు దిగులు? కలిసి బతకాలనుకున్న ఆశ నిరాశ మిగిల్చింది, అంతేగా. నువ్వు నీ కుటుంబ చట్రాన్నించి బయటికి వచ్చి చూడు. అతిపెద్ద కుటుంబం ఒక్కటే కనిపిస్తుంది. మన ఉషస్సు సంస్థ ముఖ్య ఉద్దేశం ఒక్కటే, నిండు నూరేళ్లు అర్థవంతంగా జీవించటం. అక్కడ అందరూ మనలాంటి వాళ్ళే. అక్కడ నీ వ్యక్తిత్వానికి విలువ ఉంటుంది, నీ అనుభవానికి గౌరవం ఉంటుంది, నీకంటూ జీవితం ఉంటుంది. అదే సమయంలో సహజీవన సౌందర్యం ఉంటుంది వివరిస్తున్నాడు శ్రీనివాసమూర్తి. ఉద్వేగంతో అల్లుకుపోయాడు రామచంద్రయ్య. నిజమే, సమాజానికి మనకు తోచిన సేవ చేద్దాం. వారం వారం స్కూళ్లలో మన సాంస్కృతిక వైభవాన్ని చెబుదాం. పొద్దున్నే పరుగులెత్తి ఉద్యోగాల్లో ఊపిరాడకుండా పనిచేసి ఎప్పుడో ఏ రాత్రికో ఇల్లు చేరే మన కాలనీ వాసులు టైంకి కట్టలేని కరెంటు బిల్లు వంటి చిన్న చిన్న అవసరాలు మనం పగటిపూట చెయ్యొచ్చు. నెలకొక్కసారి ఆదివారం అందర్నీ కూడగట్టుకొని స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలు చేద్దాం. చుట్టుపక్కల కాలనీల్లో సమస్యలేమైనా ఉంటే మన వంతు సాయం చేద్దాం చెప్పుకుపోతున్నాడు రామచంద్రయ్య. ఆనందంతో గలగలా నవ్వేశాడు శ్రీనివాసమూర్తి. చూసావా, నీ ఒక్కడికే ఇన్ని ఆలోచనలు వస్తుంటే ఇక అందరం కలిస్తే ఎంత అద్భుతం చెయ్యొచ్చో కదా. సుశీలమ్మ రోదన తగ్గి మనసు ఊరడిల్లింది. నిజమే, తనకేం ఓపిక తగ్గిపోయిందా ఏంటి? తనకే అవకాశం ఇస్తే 100 మందికి ఒంటి చేత్తో వండి వార్చేయగలదు. అందరూ కలిసుంటే అంతకంటే పండగ ఇంకెక్కడ ఉంటుంది? రామచంద్రయ్యకు ఆత్మవిశ్వాసం పెరిగి ఏనుగంత బలం వచ్చినట్లయింది. మనసుకు కమ్మిన దిగులు, పొరలు, నిరాశ తెరలు జారిపోయినట్లయింది. జీవస్మరణ సమస్యగా తాము భావించింది అసలు సమస్యే కాదని తేలిపోయింది. జీవితం కొత్తగా, స్ఫూర్తివంతంగా కనిపిస్తుంది. మనదైన జీవితాన్ని మనసారా జీవిస్తే వానప్రస్థం కూడా ఇంద్రప్రస్థం అవుతుంది అంటూ లేచాడు శ్రీనివాసమూర్తి.
రామచంద్రయ్య అతన్ని అమాంతం కౌగిలించుకొని సాగనంపాడు. రిటైర్మెంట్ రోజునే తనకొచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్లో సగం కొడుక్కి పంపించేశాడు రామచంద్రయ్య. తన దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్కి ఆటోగ్రాఫ్ ఇస్తూ రాశాడు, మనం పొందిన దానితో కలిగేది జీవనం, మనం పంచిన దానితో వెలిగేది జీవితం. కథ పేరు పడమటి ఉషస్సు. రచించిన వారు కస్తూరి రాజశేఖర్ గారు. ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.